అంత ఫాస్ట్, చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు వీళ్ళు, చూస్తే భయం వేస్తుంది. అందుకే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో మాకు ఒక జర్మన్ హెల్ప్ చేస్తున్నారు. మేము ఆవిడ కిందకి వెళ్తుంటే అడిగాము మీరు అది తీసుకురాగలరా అని. ఇచ్చట్లేదు, కాలు తాపుతున్నాం. ఓ ఇది మూవ్ అవుతుంది కేబుల్ కార్, బట్ ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ఈ రోజు అయితే మీకు దూరంగా కనిపిస్తున్నాయి కదా స్నో మౌంటైన్స్. ఇప్పుడు మనం ఆ మౌంటైన్ పైకి వెళ్తున్నాము. సో టాప్ ఆఫ్ ద మౌంటైన్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కిందకి ఒక సాహసం చేసుకుంటూ వద్దామని అనుకున్నాము. సో ఇవాళ ఈ వీడియోలో ఈ మంచు పర్వతాల్లో సాహసం చేస్తున్నాం అన్నమాట. సో ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. అండ్ ఈరోజు ఏంటంటే నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను, స్లెడ్జ్ బోర్డ్ అనేది ఉంటుంది కదా. సో ఆ స్లెడ్జ్ బోర్డ్ అంటే వుడెన్ బోర్డ్ని యూజ్ చేసుకుని ఆ స్నో మౌంటైన్ మీద నుంచి కిందకైతే వస్తాము. అండ్ ఆ మౌంటైన్ హైట్ వచ్చి 3000 ఫీట్ ఉంటుంది. అండ్ ఈ మంచు పర్వతాల్లో ఈరోజు ఈ సాహసం అయితే చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక మంచి థ్రిల్ ఇది అండ్ ఆల్సో మంచి ఎక్స్పీరియన్స్. సో స్కై డైవింగ్ చేసాము, స్కై డైవింగ్ కన్నా ఇది చాలా చిన్నదే. ఇప్పుడు మేమున్న లొకేషన్ ఏంటంటే జర్మనీలో బవేరియా అనే స్టేట్లో ఫ్రాంటెన్ అనే ఊర్లో ఉన్నాము. ఈ ఫ్రాంటెన్ అనే ఊర్లో ఈ స్నో మౌంటైన్స్ ఉంటాయి. సో వింటర్లో మోస్ట్ ఆఫ్ ద జర్మన్స్ అండ్ ఆల్సో అదర్ యూరోపియన్స్ ఇక్కడికి వచ్చి స్కీయింగ్, పారాగ్లైడింగ్ అండ్ ఆల్సో స్లెడ్జింగ్ అనేవి చేస్తూ ఉంటారు. వీటిని వింటర్ థ్రిల్స్ అంటారు. సో ఈరోజు మనం మీకు దూరంగా మౌంటైన్ కనిపిస్తుంది కదా, అక్కడ కేబుల్ కార్ లైన్ ఉంది. సో ఆ కేబుల్ కార్ని యూజ్ చేసుకుని హాఫ్ ఆఫ్ ద మౌంటైన్కి అయితే వెళ్తాము. అండ్ అక్కడ నుంచి కేబుల్ లిఫ్ట్ తీసుకుని టాప్ ఆఫ్ ద మౌంటైన్కి రీచ్ అవుతాము. కంప్లీట్గా మౌంటైన్ టాప్కి వెళ్తాము. అండ్ ఇక్కడ ఈరోజు చాలా మంది ఉన్నారు చూడండి ఇలా ఈ వింటర్ థ్రిల్స్ అనేవి చేయడానికి. ఇది మంచి ఎక్స్పీరియన్స్ వీళ్ళకి. అండ్ మనం ఏంటంటే ట్రాపికల్ నుంచి వచ్చాము కాబట్టి ఇలాంటివి ఎప్పుడు మనం ఇంతకు ముందు చేయలేదు. అండ్ ఇండియాలో పిల్లల్ని అయితే అసలు ఇలాంటి ఏం చేయనివ్వరు, చాలా జాగ్రత్తగా పెంచుతారు కదా. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. ఇక్కడ మీరు చూడండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు అనమాట. ఈరోజు వీళ్ళు ఈ మౌంటైన్ మీదకి వెళ్ళి సింగిల్గా ఆ స్లెడ్జ్ బోర్డ్ యూజ్ చేసుకుని కిందకు వస్తారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచే ఇలాంటి థ్రిల్స్ అనేవి పేరెంట్స్ అలవాటు చేసేస్తారనమాట. అలవాటు చేయడం వల్ల వాళ్ళు చాలా సాహసంగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే మనకి ఇలాంటివన్నీ పేరెంట్స్ ఒప్పుకోరు కదా ఇలాంటివి చేయడానికి, మనల్ని చాలా జాగ్రత్తగా పెంచుతారు. బట్ అక్కడ ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్గా పెంచుతారు. అందుకనే వీళ్ళు ఏంటంటే పెద్ద అయ్యేటప్పటికి వీళ్ళకి మొత్తం ఫిజికల్ యాక్టివిటీస్ అన్నిట్లో వీళ్ళు చాలా ది బెస్ట్ ఇస్తారు. స్విమ్మింగ్ కానీ, ఇలాంటి స్కై డైవింగ్ కానీ, స్కీయింగ్ కానీ, పారాగ్లైడింగ్ కానీ చాలా అలోన్గా సింగిల్గా చేస్తారు వీళ్ళు. అండ్ ఈరోజు చూడండి ఇక్కడ చిన్న పిల్లలు కూడా వాళ్ళ స్లెడ్జ్ బోర్డ్స్ తీసుకుని వెళ్తున్నారు. సో వీళ్ళ వయసులో చేస్తున్నారంటే మనం చెయ్యాలి కదా, మనం కూడా అసలు భయపడకూడదు. సో వాళ్ళని మోటివేషన్ కింద తీసుకొని చేస్తున్నాం ఈరోజు అయితే. అండ్ టికెట్ అయితే ఉంటుంది. సో పైకి వెళ్ళడానికి టికెట్ ఉంటుంది. సో ఆ టికెట్ అయితే తీసుకున్నాము. అండ్ ఇప్పుడైతే మన థ్రిల్ని కంటిన్యూ చేద్దాము. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది వాళ్ళ పెట్ డాగ్స్ని కూడా తెచ్చుకున్నారు. సో ఆ పెట్ డాగ్స్తో సహా వాళ్ళు కేబుల్ కార్ ఎక్కి టాప్ ఆఫ్ ద మౌంటైన్కి అయితే వెళ్తున్నారు. అండ్ ఇక్కడ మేమైతే ఇవాళ 5 మెంబర్స్ వచ్చాము. మా 5 మెంబర్స్లో ఒక పాప కూడా ఉంది. సో ఇవాళ చిన్న పాప స్లెడ్జింగ్ చేస్తుంది అనమాట మౌంటైన్ టాప్ నుంచి కిందకి. అండ్ వాళ్ళకి అలవాటు ఏంటంటే ఇంత ముందు కూడా చేశారంట, ఇండియన్సే. బట్ ఏంటంటే తను ఇక్కడే పుట్టిందనమాట. సో అందుకని తనకు కూడా ఇవన్నీ అలవాటే. అండ్ ఈ పెట్ డాగ్స్తో సహా వాళ్ళు స్లెడ్జింగ్ అనేది చేస్తున్నారు ఇక్కడ చాలా మంది. హాయ్ హాయ్. సో ఇప్పుడే కేబుల్ కార్ ఎక్కాము, పైకి వెళ్తే ఇక్కడ మీరు నమ్మరు, సిటీలో కన్నా చాలా కోల్డ్గా ఉంది. ఇక్కడ స్నో ఎక్కువ ఉంది ఎందుకంటే మౌంటైన్స్ ఉన్నాయి కదా. సో మౌంటైన్స్ ఉండడం వల్ల చాలా కోల్డ్గా ఉంది. బట్ వ్యూ మాత్రం
లైక్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం కంపల్సరీ ఈ వ్యూ అయితే మనం ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంది, ఎక్కడికో ఒక హెవెన్ లా ఉంది, అంత ఎటు చూసినా వైట్ గా. సో ఇప్పుడు చూపిస్తాను, ఇది మూవ్ అవుతుంది కేబుల్ కార్, బట్ ఓకే మంచి ఎక్స్పీరియన్స్ ఇది కూడా. ఇండియాలో ఉన్నప్పుడైతే ఇలా కేబుల్ కార్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఇక్కడ ఫస్ట్ టైం. అండ్ ఈ కేబుల్ కార్లో ఇప్పుడు కూర్చున్నాం కదా, ఇప్పుడైతే టాప్ ఆఫ్ ద మౌంటైన్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మీరు వ్యూ చూస్తే చాలా బాగుంది. సమ్మర్లో స్నో అనేది ఉండదు కాబట్టి చాలామంది ఇలా కేబుల్ కార్ తీసుకుని టాప్ ఆఫ్ ద మౌంటైన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి హైక్ చేసుకుంటూ కిందకు వస్తారు, అంటే నడుచుకుంటూ కిందకు వస్తారు కొండ నుంచి పైనుంచి కిందకి. బట్ వింటర్లో ఏంటంటే సేమ్ కేబుల్ కార్ యూజ్ చేసుకుని పైకి వెళ్ళిన తర్వాత స్కీయింగ్ చేసుకుంటూ స్లెడ్జింగ్ చేసుకుంటూ వస్తారు. అండ్ పారాగ్లైడింగ్ చేసుకోవడానికి మాత్రం టాప్కి వెళ్ళిన తర్వాత మంచి వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యూ చూడండి, ఇదంతా ఫారెస్ట్ కాబట్టి దూరంగా హార్సెస్ అవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ పైకి వెళ్ళే కొద్దీ ఈ మౌంటైన్స్ మీద సన్ రేస్ పడి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. సో అలా పైకి వచ్చాము. సో ఇప్పుడు మా టికెట్లో ఇంక్లూడెడ్ ఈ స్లెడ్జెస్. సో 4 స్లెడ్జెస్ తీసుకున్నాం. స్లెడ్జ్ తీసుకొని వచ్చాము ఇప్పుడే. అండ్ ఇప్పుడు కొంచెం దూరం వచ్చాము, ఇంకా ఆ టాప్కి వెళ్ళాలి. నేను మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తాను చూడండి. మంచి పర్వతాలు అండి ఇవి. మన హిమాలయాస్ వెళ్తే ఇలాంటి వ్యూస్ దొరుకుతాయి మనకి. మనం ఇప్పుడు ఇక్కడ మ్యూనిక్లో అలాంటి వ్యూస్. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి అది ఎక్కాలి, పదండి. స్లెడ్జ్ అంటే అది చూడండి, ఆవిడ వెళ్తుంది కదా కూర్చుని. సో అది తీసుకుని మనం ఆ పైకి వెళ్ళాలి. ఇప్పుడు దాంట్లో పైకి వెళ్ళి ఆ పైనుంచి కిందకి రావాలి దాని మీద. కేబుల్ కార్ ఏంటంటే మొత్తం క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి మనకేం అనిపించదు, చాలా సెక్యూర్డ్గా అనిపిస్తుంది, అసలు భయం అనేది ఉండదు. బట్ కేబుల్ కార్ కాకుండా ఇప్పుడు కేబుల్ లిఫ్ట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే కేబుల్ కార్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద మౌంటైన్ రీచ్ అయ్యాము, బట్ ఇప్పుడు కేబుల్ లిఫ్ట్ తీసుకుంటే టాప్ ఆఫ్ ద మౌంటైన్కి వెళ్ళాలి. సో ఈ కేబుల్ లిఫ్ట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జస్ట్ సోఫాలా ఉంటుందన్నమాట. మనకి ప్రొటెక్షన్ కానీ ఏదైనా బెల్ట్ కానీ సేఫ్టీ బెల్ట్ కానీ అసలు ఏమి ఉండవు, జస్ట్ మనం సోఫాలో కూర్చున్నట్టే ఉంటుంది. అండ్ దాంట్లోనే మనం టాప్ ఆఫ్ ద మౌంటైన్కి అయితే వెళ్తాము. కొంచెం స్కేరీగా అనిపిస్తుంది, జాగ్రత్తగా కదలకుండా కూర్చుంటే సరిపోతుంది. అండ్ ఈ స్లెడ్జింగ్ బోర్డ్స్ అవి కూడా మన పక్కన అటు ఇటు అయితే పెడతారు. సో అవి తీసుకుని మనం డైరెక్ట్గా ఈ కేబుల్ లిఫ్ట్లో కూర్చొని పైకి అయితే వెళ్ళాలి. అండ్ పైకి వెళ్ళిన తర్వాత వ్యూ మాత్రం చాలా బాగుంది. వెళ్ళే కొద్దీ సన్ రైజ్ అనేది బాగా కనిపించి ఆ మౌంటైన్స్ మీద చాలా అందంగా కనిపిస్తోంది. అండ్ పైన చాలా మంది పారాగ్లైడింగ్ ఇవన్నీ చేస్తున్నారు, స్కీయింగ్ అవి కూడా చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి ఎలా కనిపిస్తోందో. వ్యూ అయితే మాత్రం చాలా అమేజింగ్గా ఉంది. సో కింద నుంచి పైకి వచ్చాం, మీకు కనిపిస్తుంది కదా. సో ఆ జిప్ లైన్లో వచ్చాం కింద నుంచి పైకి. అండ్ అది కూడా ఇవి తీసుకుని వచ్చాము. అసలు అది ఆగదు, దిగేటప్పుడు మనం రన్ చేస్తూ దిగాలి. అండ్ ఎందుకంటే అది త్వరగా వచ్చి టర్న్ అయ్యి మళ్ళీ అది కిందకి వెళ్ళిపోతుంది. అది అసలు ఆగదనమాట. అది వస్తున్నప్పుడే మనం త్వరగా జాగ్రత్తగా దిగితే అది మళ్ళీ జిప్ లైన్ కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం హిల్ పైన ఉన్నాము ఆల్మోస్ట్. చూడండి ఇక్కడ ఇంకా పెద్ద హిల్ ఉంది. ఇప్పుడు మనం ఇది తీసుకుని స్లేజ్ చేయడానికి పైకి వెళ్ళాలి. చాలా మంది స్కీయింగ్ చేస్తున్నారు, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ. ఇక్కడ ఉండే వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు కదా చిన్నప్పటి నుంచి. సో అందుకని వీళ్ళు చాలా ప్రొఫెషనల్గా పైన నుంచి 5 minutesలో కిందకి వెళ్ళిపోతున్నారు స్నోలో. మనం ఫస్ట్ టైం కాబట్టి జాగ్రత్తగా చేయాలి. లోకి లీవ్ దట్. ఎలా అనిపించింది నీకు ఈ జిప్ లైన్ చేయడం?
నేను చెప్తున్నా చాలా స్కేరీ. ఎందుకు నేనైతే ఇంకా ఎప్పుడు అయిపోద్దిరా దేవుడా అన్నట్టున్నా. నాకు బాగా నచ్చింది. అయితే ఆపడం కూడా వీళ్ళు ఆపరు, మనం ఆ రన్నింగ్ లో దిగాలి. అవును, అయితే ఇంకా ఆపంగానే వెంటనే పరిగెత్తేసారు. ఇది చూడండి, ఇప్పుడు వాళ్ళు దిగుతారు చూడండి, మీకు చూపిస్తాను నేను. అదిగో అది రన్నింగ్ లో ఉన్నప్పుడే దిగిపోవాలి మన స్లేజ్ తీసుకుని. సో దిగిపోతే అది మళ్ళీ టర్న్ అయ్యి వెళ్ళిపోద్ది అనమాట. మనం దిగలేదు అనుకోండి, అది మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. సో చాలా కిందకు ఉంది స్టీప్, కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ జాగ్రత్తగా చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో లెట్స్ డూ స్లేజింగ్. చిన్నగా చేశాను కానీ మరీ హిల్ మీద ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. సో జాగ్రత్తగా అందరూ అయితే హెల్మెట్స్ అవన్నీ పెట్టుకొని వచ్చి చేస్తున్నారు. అండ్ నేను కూడా నా స్లెడ్జ్ తీసుకున్నాను. ఇప్పుడు చేద్దాము. లోకి, ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ గాయస్? ఆర్ యూ రెడీ ఉర్మి? అని ఆర్ యూ రెడీ? సో లెట్స్ గో, చూద్దాం ఇప్పటి నుంచి ఎలా చేయగలమో లేదో. లెట్స్ గో, జాగ్రత్త. లోకేష్ వెళ్తున్నారు ఇప్పుడు చూడండి, సేమ్ అలాగే వెళ్తున్నాం. ఒక కార్నర్ అంతా కిందకు ఉంది. వీళ్ళు చూడండి ఎంత బాగా చేస్తున్నారు, అసలు భయం లేకుండా చిన్న పిల్లలతో చేస్తున్నారు వీళ్ళు, పై నుంచి కింద వరకు. ఇప్పుడు మనం కూడా వెళ్ళాలి, వెళ్దాం పదండి. ఫైనల్గా ఇది చూడండి, అంత ఫాస్ట్, చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు వీళ్ళు. చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడే మా చిన్న పాప అది వదిలేసింది. వదిలేస్తే ఆ స్లెడ్జ్ వెళ్ళి ఇలా సైడ్లో పడిపోయింది చూడండి కింద. ఇప్పుడు అది మేము స్లెడ్జ్ పైకి తెచ్చినప్పుడు వాళ్ళు నంబర్ నోట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆ స్లెడ్జ్ ఇక్కడ ఇవ్వాలి. బట్ ఇది వాళ్ళు ఇక్కడ పడిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు తీస్తారు ఇంత హైట్లో ఉంచి అనేది తెలియదు. చూడండి ఎలా ఉందో, మరీ కిందకు ఉంది బాగా స్టీప్గా. ఇప్పుడు మేము ఇలా వెళ్ళాలి, బాగా డౌన్కి వెళ్ళాలి, మొత్తం హిల్ నుంచి కిందకి వెళ్ళాలి. ఎవరైనా స్కీయర్స్ వస్తారేమో అని వెయిట్ చేస్తున్నాము తీయడానికి. అయితే ఇక్కడ స్లెడ్జింగ్ చేయడానికి టైం లిమిట్ ఉంది. 2.5 అవర్స్లో మనం కొండ మీద నుంచి కిందకైతే వెళ్ళాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం 2.5 అవర్స్లో వెళ్ళలేకపోతే వింటర్ కదా, 3:30కే డార్క్ అయిపోతుంది, అంటే చీకటి అయిపోతుంది. అండ్ ఆల్సో మనం కొండ మీద ఉన్నాం కాబట్టి సిగ్నల్ కూడా ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ ఉండిపోతే ఉన్నట్టు కూడా ఎవరికి తెలీదు. సో మాకు ఒక జర్మన్ హెల్ప్ చేస్తున్నారు. మేము ఆవిడ కిందకి వెళ్తుంటే అడిగాము మీరు అది తీసుకురాగలరా అని. సో ఆవిడ ఆగి మా కోసమని ఇక్కడ నుంచి పైన నుంచి కొండ దిగా కిందకి వెళ్తున్నారు స్లేజ్ తీసుకొద్దామని. Ja. Nicht mal meiner. बच्चे आ रहे हैं. Oh my God. Stop. అండ్ మాకు ఆవిడ హెల్ప్ చేసి తీశారు. సో ఆవిడే మాకు తీసి మళ్ళీ మాకు ఇచ్చి ఆ కొండ దిగి తీసి ఆవిడ వెళ్ళిపోతున్నారు. ఎంత బ్రేవ్ లేడీయో. మేము భయపడ్డాం కొండ దిగి తీయడానికి. సో చూడండి అలా పడిపోతున్నారు కూడా జనాలు. ఇటు సైడ్ పడితే ఓకే, బట్ అటు సైడ్ పడితే ఏంటి పరిస్థితి? ఓ మై గాడ్, కింద కిందకు చూడండి ఎంత కిందకు ఉందో. సో ఇప్పుడు మీరు చూసారా, పైన కొండ మీద నుంచి ఈ స్లేజ్తో కిందకి వెళ్తున్నాం అన్నమాట. ఇదేమి ఈజీ పని ఏం కాదు. కిందకు చూడండి ఎంత డౌన్ ఉందో. సో అలాంటిది ఆ కొండ మీద నుంచి పై నుంచి ఇది చూడండి ఎంత హైట్లో ఉన్నామో. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి, ఈ స్లేజ్ మీద వెళ్ళాలి. చాలా అలవాటు ఉన్న వాళ్ళే చేయగలరు ఇలా. చూడండి వాళ్ళు వెళ్తున్నారు అలా.
సో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అది. అసలు ఇది ఆగట్లేదు అసలు, చాలా స్కేరీగా ఉంది. ఎడ్జ్కి వెళ్తే ఇంక అంతే, కింద ఉంటాం మనం. ఎడ్జ్లోనే వెళ్తున్నారు వీళ్ళందరూ, మేము స్లోగా వెళ్తున్నాము. లెట్స్ గో. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నారు లోకేష్. సో అది ఆగట్లేదు, కాలు తాపుతున్నాం. ఓ ఇప్పుడు కిందకి వెళ్ళాలి, ఇంకా సగం వచ్చాము, ఇంకా సగం ఉంది. సో 3/4 వచ్చాము, ఇంకా 1/4 ఉంది. అండ్ ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో, ఇంకా వెళ్ళాలి. నా వెనకాల చూడండి మౌంటైన్ కనిపిస్తుందా మీకు? లైట్లో ఉంది కదా, సన్లైట్లో. అంత పైనుంచి కిందకు వచ్చాము. అమ్మో చాలా టఫ్ అని అనిపిస్తుంది, కానీ చేస్తుంటే బాగానే ఉంది. చేయగా అలవాటు అయిపోతుంది. అందుకే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఎడ్యుకేషన్ ఒకటి చదివిచ్చేస్తే సరిపోదు, స్పోర్ట్స్ కూడా చేయాలి. ఇక్కడ వాళ్ళ అమ్మాయిలు చేస్తుంటే అసలు ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు, ఎంత ధైర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ స్టీప్ ఉంది. ఒక మంచు పర్వతం పైనుంచి జారుకుంటూ రావడం అంటే ఇది కంట్రోల్ లేకపోతే కిందకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. వాళ్ళు ఎంత కంట్రోల్గా చేస్తున్నారు తెలుసా, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తారు, అందుకని వాళ్ళు అంత బాగా చేస్తున్నారు. సో పేరెంట్స్ పిల్లలకి స్పోర్ట్స్ కూడా చేయించండి, చిన్నప్పటి నుంచి చేయిస్తే మన వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా బాగా అలవాటు అయిపోయి వాళ్ళు చాలా ఫిట్గా కూడా ఉంటారు. మేమైతే వేరే సైడే వెళ్తున్నాం, ఈ సైడ్కి రావట్లేదు. బట్ స్టిల్ ఆ సైడ్ కూడా గోతులు ఉన్నాయి, ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియదు, స్నోలో కనిపించట్లేదు. చూడండి అంత ఎత్తు నుంచి వచ్చాము. ఆపడానికి నేను పక్కన దూకేస్తున్నా, సో స్పీడ్ ఉంది. కానీ ఏం చేస్తున్నారంటే ఆ పక్కన స్నోలో దూకేస్తున్నారు, సో దట్ అసలు లెజ్జిని ఆపచ్చు కదా అని. మనం త్వరగా ఎగ్జిట్కి వెళ్ళాలి. సో లెట్స్ గో. ఫైనల్ గా కొండ పైనుంచి కొండ కిందకి వచ్చాము. మీరు నమ్ముతారో లేదో, అంత పైన నుంచి చేసుకుంటూ లాస్ట్ కి ఇదిగో ఈ రూట్ లో వచ్చాము. సో ఇట్ వాజ్ లిటిల్ స్కేరీ. నేను చూడండి ఎక్కడ ఆగాను, అక్కడ ఆగాను నేను. అండ్ ఇక్కడ నుంచి మనం కార్స్ ఉన్నాయి, సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ తిరిగి సిటీకి అయితే వెళ్ళొచ్చు. సో ఓ మై గాడ్, బేబీ కూడా చేసింది. సో అసలు చాలా చాలా కష్టం ఇది చేయడం చెప్పాలంటే, ఎందుకంటే టర్నింగ్స్ ఉన్నాయి. ఎంత కష్టం తెలుసా టర్నింగ్స్లో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ కిందకి రావడం. చూడండి. సో 4:30 లాస్ట్ టైం అని చెప్పాను కదా, మేమైతే ఎగ్జాక్ట్గా 10 minutes లేట్గా వచ్చాము. బట్ సేఫ్గా అయితే వచ్చేసాము, ఇంకా లైట్ ఉంది, సన్లైట్ అయితే. సో మాకన్నా ముందు స్టార్ట్ అయిన వాళ్ళు చాలా ఫాస్ట్గా వచ్చేసారు. లోకి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సో తను చూడండి ఎన్నిసార్లు పడితే ఐస్ అంతలా అంటుకుంటుంది స్నో. అమ్మో ఇట్స్ స్కేరీ, బట్ we did it. నేనైతే ఒక్కసారి కూడా పడలేదు. నాకు కష్టం అనిపించిన చోట ఎలాగైనా సరే స్లిప్ అయిపోతున్నా, పడిపోతున్నా, లేచి దాన్ని బ్యాలెన్స్ చేసి గట్టిగా, నా బూట్స్ పోయినా పర్లేదని బూట్స్ తో గట్టిగా బ్యాలెన్స్ చేసుకొని వచ్చాము. ఎందుకంటే ఎక్కడ మెయిన్ ఏంటంటే 10 minutes లో క్లోజ్ చేస్తారంట. ఇక్కడ నుంచి మళ్ళీ అది క్లోజ్ చేశారంటే మన కొండ నుంచి చీకట్లో నడుచుకుంటూ వెళ్ళాలి. అది ఒక పెద్ద టఫ్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లో పడకూడదని చాలా కష్టపడి ఎలాగైనా సరే చెయ్యాలి, కంప్లీట్ చేయాలి. పిల్లలు కూడా చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేము? ఫస్ట్ టైం లైఫ్ లో అయినా సరే కంపల్సరీ చేయాలని చెప్పి ఇద్దరం పుష్ చేసుకుంటూ, మాకు మేము మెంటల్ గా పుష్ చేసుకుంటూ ఫైనల్ గా కంప్లీట్ చేసాము. క్రేజీ ఎక్స్పీరియన్స్, సూపర్ క్రేజీ ఎక్స్పీరియన్స్, అండ్ కంప్లీట్ చేసాము. అది కదా మనకు కావాలి. లైఫ్ లాంగ్ ఒక మెమరీ ఉంటుంది మనకి. లైఫ్ లాంగ్ మనం ఇంత హిమాలయన్ లైక్ స్నో మౌంటైన్ నుంచి పై నుంచి కిందకి, ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. చెక్క మీద కూర్చొని చెక్కతో రావడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్, బట్ వీ డిడ్ ఇట్. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మెయిన్ ఏంటంటే థ్యాంకింగ్ గాడ్, అంతే. సో ఇక్కడతో వీడియోతో ఎండ్ చేస్తున్నాము. మీరు కూడా లైఫ్లో ఇలాంటి క్రేజీ థింగ్స్ చెయ్యండి, చేస్తేనే కదా మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో స్కై డైవింగ్ చేసినప్పుడు కూడా నాకు ఇంత భయమే లేదు యాక్చువల్లీ, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం భయం వేసింది. అయ్యో ఎందుకు వచ్చానో అనిపించింది మధ్యలో ఒక పాయింట్లో. బట్ లేదు, ఇప్పుడు నేను అలా అనుకుంటే మళ్ళీ అంత మధ్యలోనే ఉండిపోతా కొండ మీద. ఆ చల్లో -8 degrees అక్కడే ఉండిపోతా. చీకటి అసలు ఇంకా అంతకన్నా వరస్ట్ సిచ్యువేషన్ ఉండదు. సో అందుకని చెప్పి పుష్ చేసుకొని వచ్చాము. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సేవ్ ప్లానెట్. హ్యావ్ ఏ గుడ్ డే అండ్ మేక్ మోర్ మెమోరీస్.
ఒక వయసు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మెమరీసే కనిపిస్తాయి అంతే. నేను లోకేష్ అయితే అదే బిలీవ్ చేస్తాము. సో టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.